హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అలాగే ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్. సో ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 27 డేస్ అవుతుంది. సో 27 డేస్లో మన మేనేజ్మెంట్ ఏందనేది ఈ వీడియోలను అయితే నేను తెలపగలుగుతాను. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. సో అప్పుడు మీకు అనేది అర్థమవుతుంది. ఎవరైతే పోల్ట్రీ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకే ఈ వీడియోస్ అనేటివి. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా చేస్తారు, మీ కూడా ఈరోజుకు మీ బర్డ్స్ నా బర్డ్స్తో వచ్చినట్టయితే మీ బర్డ్స్ నా బర్డ్స్ చూసుకుంటే ఇవి ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు కూడా తెలుస్తాయి. అలాగే మనం యావరేజ్ వెయిట్ అనేది ఇప్పుడు ఎందుకంటే మన సూపర్వైజరు వెయిట్ వేయలేదు. రేపా ఎల్లుండా వెయిట్ వేస్తాడు. వెయిట్ వేసినప్పుడు మనకు తెలుస్తుంది 27 డేస్లో ఎంత వెయిట్ ఉండాలనేది. అలాగే వచ్చేసి మార్నింగ్ టైం అయితే మనము ఒక రౌండ్ అయితే వేసుకున్నాము. అలాగే మోటాలిటీ అయితే చూసాము. నిన్న వేడి బాగుంది కాబట్టి మోటాలిటీ మనకి ఈ రోజుకైతే 7 మోటాలిటీ అయితే అయినాయి. హీట్ వల్ల అయినాయి. ఎందుకంటే అది హీట్ వల్ల అయింది అనేది మేము ఈరోజు అయితే సూపర్వైజర్ వస్తాడు కదా, వచ్చినాక అయినా ఎట్లయినా పోస్ట్ మార్టం అనేది చేస్తాడు. దాన్ని ఏం ప్రాబ్లం ఉందనేది చెప్పగలుగుతాడు. నాకు తెలిసిన మట్టుకైతే హీట్ అయితే తగిలిందని నేను అనుకుంటున్నాను. అలాగే వచ్చేసి మార్నింగ్ టైం అయితే మనమైతే మోటాలిటీ తీసేసినాక లిటర్ అనేది దున్నుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్, ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తా. ఫస్ట్ టైం అయితే మనమైతే పొట్టు అయితే దున్నాలి. పొట్టు ఎంత మంచిగా ఉంటే మనకు చిక్స్ అంత మంచిగా ఉంటాయి. వాటర్ టింకర్ల దగ్గర కూడా మనకు వాటర్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న హీట్ బాగుంది కాబట్టి అవైతే వాటర్ టింకర్ల దగ్గరనే ఉండి మొత్తం వాటర్ అనేది పాడేసుకుంటున్నాయి. మనము ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి తీసేయాలంటే టైం కూడా బాగా అవుతుంది. కాకపోతే ఏంటంటే దాన్ని దున్నేసి పచ్చిగా ఉన్నదాన్ని పక్కకని మళ్ళీ పొట్టు వేరే ఉంటే మన తడ బ్యాగులు ఉంటే అవి వేసేసుకోరి. అలా మనకు లిటర్ అనేది మంచిగా ఉంటేనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకు ఫీడల్ రై అండ్ వాటర్ టింకర్ అనే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. మన చిక్స్ డే బై డే పెరుగుతూ ఉంటాయి కాబట్టి మనము చూసుకోవాలి హైటు ఏ విధంగా ఉండాలనేది. మరీ డౌన్ ఉంటే కూడా చిక్స్ ఫీడ్ ఇంటేక్ కూర్చొని చేస్తాయి. కూర్చొని చేసినప్పుడు మనకు లెగ్ వీక్స్ అవుతాయి. అందుకనే అవి ఎప్పుడైనా నిలబడే, మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా నిలబడే అలా ఫీడ్ ఇంటేక్ చేయాలి. అలా చేస్తేనే మనకు చిక్స్ అనేటివి లెగ్ వీక్స్ అనేటివి కావు. ఓకేనా. అలాగే వచ్చేసి మనకు మెడిసిన్ అనేది నైట్ అయితే నేనైతే బయో బూస్టర్ పోసినండి. మనకు మళ్ళీ సూపర్వైజర్ మనకు బయో బూస్టర్ తెచ్చాడు. ఆ బయో బూస్టర్ ఎందుకంటే మనకు సౌండ్కు కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే మెడిసిన్ కూడా ఉండే, కానీ మెడిసిన్ తేలేదు. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. మెడిసిన్ ఒకవేళ తెస్తే నేను ఆ మెడిసిన్ వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. మనకైతే ఇప్పుడు ఇంతవరకు ఆ మెడిసిన్ అనేది తేలేదు. ఈ బయో బూస్టర్ అనేది నేను డింకా డోస్ అయితే వేస్తున్నాను. మనకు వచ్చేసి 3 డబ్బాలు ఇచ్చిండు. 500 ml 3 డబ్బాలు ఇచ్చిండు. ఇప్పుడు ఒక డబ్బా అనేది నిన్న నేను ఈవినింగ్ టైం అయితే నేను ఒక్కొక్క వాటర్ దాంట్లో ఒక్కొక్క స్పూన్ అనేది వేసేసాను. అలాగే మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ట్యాంక్ అనేది మనం క్లీన్ అయితే చేసుకున్నాము. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా, మనం ట్యాంక్ కూడా క్లీన్ చేసుకోవాలి అండ్ పైప్ లైన్ కూడా క్లీన్ చేసుకొని అందులో శానిటైజర్ అనేది మనము అస్టిక్ యాసిడ్ అనేది వేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి మనకు ఆక్వా ట్యాబ్లెట్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకు ఈ చిక్స్ వల్ల ఈక్వలై అనేది రాదు. మెయిన్ ఇంపార్టెంట్ కూడా ఉంటుంది ఈక్వలైకు. అలాగే వచ్చేసి మనకు చిక్స్లో వేరే మీరు కూడా చూడవచ్చు. ఎందుకంటే చిక్స్ అనేది అన్నీ ఒకే విధంగా లేవు. ఎందుకంటే మనకు వాటర్ ప్రాబ్లం కూడా కొంచెం ఉంది కాబట్టి చిక్స్ అనేటివి సేమ్ సైజులో ఉండవు. వాటర్ అనేది మనకు మంచిగా ఉంటే చిక్స్ అనేది ఒకటే విధంగా గ్రోత్ అనేది ఉంటుంది. మనకు ఎన్ని వీక్స్ అనేటివి ఉండవు. అండ్ ఇంకోటి వచ్చేసి చిన్నవి పెద్దవి అనేది ఇట్లా ఉండవు, ఒకటే విధంగా ఉంటాయి. మీరు గమనించుర్రి కొన్ని షెడ్లలో వాటర్ అనేది మంచిగా ఉన్న చాలా ఆ చిక్స్ అనేది చూడండి. అన్నీ ఒకే విధంగా ఉంటాయి మనకు. ఓకేనా.
సో ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం పరదాల గురించి చెప్పగలిగితే, సో నైట్ అయితే నేను పరదాలు అనేది ఏవి ఎత్తలేదు. సో అదేవిధంగా నార్మల్గా దించేసాను, ఎందుకంటే మనకు హీట్ అనేది ఉంది కాబట్టి. సో అదేవిధంగా ఇచ్చేసి, సో మార్నింగ్ టైం కూడా అట్లనే ఉంది. సో వర్షం మనగా వచ్చినట్టయితే సో మనం పరదా మేనేజ్మెంట్ అయితే సో చూసుకోవాలి. సో వర్షం లేకపోతే ఏం కాదు. సో ఇప్పుడైతే మన వెదర్ కూడా టూ మచ్ వేడిగా ఉంటుంది. సో వర్షం అనేది పడతలేవు. సో వర్షాలు కూడా పడితే సో చిక్స్ అనేటివి కూల్గా అయిపోతాయి. సో ఇప్పుడు మనకు చిక్స్ డే బై డే పెరుగుతుంది కాబట్టి సో చిక్స్కు సో హీట్ అనేది ఎక్కువ ఉండొద్దు. సో అలా హీట్ ఎక్కువ ఉంటే కూడా ఫీడ్ ఇంటకి చేయి, ఇంకోటి వచ్చేసి మోర్టాలిటీ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఏమన్నా డౌట్లు అంటుంటే సో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. సో నేను అన్ని కామెంట్లకు నేను రిప్లై ఇస్తూనే ఉంటా. సో నేను టైం దొరికినప్పుడు అయితే రిప్లై కంపల్సరీ ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.